ఫ్రెండ్స్, నేను ఎస్బి క్రియేషన్స్ పేరుతోటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. మొట్టమొదటిగా నేను పనిచేస్తున్నటువంటి దొడ్డనపూడి సాయిబాబా వారి దేవాలయం గురించి ఇందులో పెట్టదలుచుకున్నాను. మేధో దక్షిణామూర్తి సాయిబాబా వారి దేవాలయంలో లోపలికి వెళ్తూ ఉంటే కనిపిస్తారు. ఈయన విద్యార్థులకి అపారమైనటువంటి జ్ఞానాన్ని, తెలివితేటలను ఇచ్చేటటువంటి మహానుభావుడు. ఇదే దేవాలయ ప్రాంగణంలోకి వచ్చేటప్పటికి మనకు కనిపించేటటువంటి వంట చేస్తున్నటువంటి సాయిబాబా వారు కనిపిస్తారు మనకి. తరువాత ఈయన వెలువెల సత్యనారాయణమూర్తి గారు, ఈ దేవాలయ నిర్మాణకర్త. తమ కుమారుల యొక్క కోరిక మేరకు రిటైర్డ్ ప్రభుత్వోద్యోగిగా బాబావారి మీద ఉన్నటువంటి అచంచలమైన భక్తి విశ్వాసాలతో ఈ దేవాలయ నిర్మాణం కొనసాగించారు. ఈ ధ్వని పులకండం కోటేశ్వరరావు గారు, భీమవరం వాస్తవ్యులు, వారు నిర్మించారు. మనం ఈ దేవాలయం అంతా కూడా అనేకమైనటువంటి మొక్కలతోటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో నిండి ఉంటుంది. మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం. లోపలికి రాగానే మొట్టమొదట లక్ష్మీ గణపతి స్వామి వారు కనిపిస్తారు. అద్భుతమైనటువంటి స్వరూపం ఆయనది. దరిద్రాలను పోగొట్టి లక్ష్మిని ప్రసాదించేటటువంటి లక్ష్మీ గణపతి స్వామివారు. ప్రతి బుధవారం స్వామికి అభిషేకం జరుగుతుంది. గణపతి నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. ఇదే ప్రాంగణంలో జ్ఞాన సరస్వతి అమ్మవారు కనిపిస్తారు. ఈ అమ్మవారు అపారమైనటువంటి జ్ఞాన సంపత్తిని మనకు అందించడం జరుగుతుంది. ఇక్కడ అక్షరాభ్యాసాలు జరుగుతాయి. దేవీ నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. ఇదిగో దేవాలయంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామివారు, త్రిమూర్తి రూపుడు, సకల కార్య విధాయకుడు, సకల ఆపదుద్ధారకుడు శ్రీ దత్తాత్రేయ స్వామివారు మనకు దర్శనమిస్తూ ఉన్నారు. లోపలికి అలా అడుగు పెడుతూ ఉండగానే నంది వాహనం కనిపిస్తుంది. శివస్వరూపుడైనటువంటి సాయిబాబా వారికి నంది వాహనం కనిపిస్తుంది. ఆ తర్వాత కొద్దిగా ముందుకు వెళ్తే భక్తులందరూ కూడా చక్కగా శ్రీ కోదండరామ స్వామివారిని దర్శించడానికి వీలుగా స్వామివారి ఇక్కడ వేంచేసి ఉన్నారు. ఇదిగో ఇది బాబావారి ఊయల. ఉయ్యాలలో ఎంత దర్పంగా కూర్చున్నారో బాబావారు, ఎంత గాంభీర్యత ఆయన స్వరూపంలో. ఇక్కడ 2 రూపాయలు పెట్టి బాబావారిని దర్శించుకుంటూ ఉంటారు, ఉయ్యాల ఊపుతూ ఉంటారు. ఇక బాబావారి యొక్క దివ్యమంగళ స్వరూపం. షిరిడీలో ఎలాగైతే ఉంటారో బాబావారు, అదేవిధంగా చిరుదరహాసంతో చిద్విలాస రూపుడే చక్కగా అందరికీ దర్శనమిస్తూ ఉంటారు. దొడ్డనపూడి గ్రామంలోని షిరిడి సాయిబాబా వారు. అందుకే ఈ గ్రామానికి చిన్న షిరిడి అనే పేరు వచ్చింది. ఈ దేవాలయ నిర్మాణానికి కొంతమంది భక్తులు సహకరించినప్పటికీ ఎక్కువగా వెలువెల సత్యనారాయణమూర్తి గారు, వారి కుమారులు ఈ దేవాలయ నిర్మాణంలో పాల్పంచుకున్నారు. బాబావారి యొక్క ఉత్సవ విగ్రహం ప్రతిరోజు కూడా ఈ ఉత్సవ విగ్రహానికి అభిషేకం జరుగుతుంది తప్పనిసరిగాను. దత్తాత్రేయ స్వామి వారికి ఆదివారం నాడు, జ్ఞాన సరస్వతి అమ్మవారికి శుక్రవారం నాడు, లక్ష్మీ గణపతికి బుధవారం నాడు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. బాబావారి యొక్క ఈ విగ్రహం ఇక్కడకు రావడానికి జరిగినటువంటి ఒక చిన్న సంఘటన మీకు తెలియజేస్తాను. ఈ విగ్రహాన్ని తీసుకురావడానికని షిరిడీ వెళ్ళారు ధర్మకర్తలు, ఇతరమైనటువంటి సాయి బంధువులు. అయితే విగ్రహం ఎక్కడ దొరుకుతుంది, ఎలాంటి విగ్రహం తీసుకోవాలి అనేటువంటి తర్జన భర్జన పడుతున్నటువంటి సందర్భంలో హైదరాబాదులో ఒక ఆయన రైలు ఎక్కి నేను తీసుకెళ్తాను రమ్మని చెప్పి ఈ విగ్రహాన్ని చూపించి ఆయన మాయమైనట్టుగా కథనం వినిపిస్తూ ఉంటుంది ఇక్కడ. అలాంటి స్వయంగా బాబావారి వచ్చి ఇక్కడ వేంచేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. బాబావారిని దర్శించండి. ప్రతి గురువారం
భక్తుల యొక్క సహకారంతో అన్నసంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. విశేషంగా భక్తులందరూ కూడా దర్శించండి బాబావారిని. బాబావారి యొక్క దివ్య కృపకు పాత్రలు కండి. జై సాయిరామ్, జై శ్రీరామ్.